తెలంగాణకు నష్టం కలిగించే బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని వెల్లడించిన తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు. తెలంగాణ ప్రజలకు హెచ్చరిక, హై అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ. రాహుల్ గాంధీ అరెస్ట్, ఢిల్లీలో హైటెన్షన్, ప్రత్యేక బస్సుల్లో పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. బస్సు ఆపలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్పై మహిళ దాడి, సంచలనం రేపుతున్న వీడియో. ఏలూరులో దారుణం, కన్న తల్లిని కొడవలితో నరికి చంపిన కొడుకు. అసమర్థ కాంగ్రెస్ పాలనతో తెలంగాణలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది అని మండిపడ్డ కేటీఆర్. ఈ నెల 14 నుంచి 17 వరకు అన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తెలంగాణలోని 11 జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. వీటి ప్రభావం చేత మనకి దక్షిణ కోస్తా వరకు చూసుకుంటే అయితే నెక్స్ట్ కమింగ్ 4 to 5 days వరకు కూడా ఒక మోస్తరు వర్షాలు ఆల్మోస్ట్ మెనీ ప్లేసెస్ లో వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా పలు ప్రాంతాల్లో నమోదు చూస్తాం. అత్యధికంగా అయితే ఒంగోలులో అయితే నిన్న 8 సెంటీమీటర్స్ వర్షపాతం. అలాగే నెక్స్ట్ నెల్లూరు జిల్లాలో నుండి కందుకూరు అండ్ వింజం చూస్తే వెళ్ళవలస్తున్నాయి. అలాగే రాయలసీమలో కూడా కొన్ని జిల్లాలకి భారీ వర్షాలు వస్తున్నట్టుగా మనకి ఎటువంటి వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు తెలిపారు. కాగా జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 ప్రీ రిలీజ్ వేడుక గత రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుక అనంతరం తారక్ ప్రభుత్వాన్ని క్షమాపణలు కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు. తాను ఇందాక స్పీచ్ లో ఓ ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను, తనను క్షమించాలి అని కోరారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంత గొప్పగా సజావుగా జరగడానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఎంతో బాధ్యత తీసుకుని తన ఫ్యాన్స్ ఆనందానికి కారణమయ్యారని ప్రభుత్వాన్ని తారక్ కొనియాడారు. అందరికీ నమస్కారం. ఇందాక ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను, నన్ను క్షమించాలి. అభిమానులతో ఈ 25 సంవత్సరాల నా జర్నీ పంచుకునే ఆనందంలో ఈ తప్పిదం జరిగింది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సహాయ సహకారాలు నాకు అందించినందుకు నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, అలాగే
హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కి, యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి నా కృతజ్ఞతలు శిరస్సు వంచి పాదవందనాలు చేసుకుంటున్నాను. మీకు ఈ సహాయ సహకారాలు మాకు అందించారు. అభిమానుల్ని ఎంతో బాధ్యతగా, ఎంతో అద్భుతంగా వారి ఆనందానికి మీరు కారకులయ్యారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ నోటీసులు అందుకున్న ప్రముఖ సినీ నటుడు దగ్గుబాటి రానా ఇవాళ ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో ఇప్పటికే నటుడు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజులను అధికారులు విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ప్రకాష్ రాజును సుమారు 6 గంటల పాటు, విజయ్ దేవరకొండను 4 గంటల పాటు అధికారులు విచారించారు. ఎల్లుండి ఇదే కేసులో మంచు లక్ష్మి ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం వాటిల్లుతున్నదని, కాబట్టి ఆ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామని మల్లు బట్టి విక్రమార్క, ఉత్తమ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం కూడా ఏపీ ప్రభుత్వం నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో బనకచెర్ల ప్రాజెక్టు అనుమతులు నిలిచిపోయాయని బట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా మదిర మండలం వంగవీడు గ్రామ సమీపంలోని వైరా నదిపై 630 కోట్ల రూపాయలతో నిర్మించనున్న జవహర్ ఎత్తిపోతల పథకానికి మంత్రులు సందర్శించి సమీక్షించారు. పార్లమెంటు భవనం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరిన కూటమి ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సహా పలువురు కీలక నేతలను అరెస్ట్ చేశారు. ప్రత్యేక బస్సుల్లో వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ అరెస్టుల నేపథ్యంలో ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. పోలీసులు అడ్డుగా పెట్టిన బారికేడ్లు ఎక్కి అవతలకు దూకి రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఇండియా కూటమి ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. एक्चुअली बात नहीं कर सकते, रियलिटी ये है क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है, ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है। इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए। जब मोदी करता है, जब मोदी करता है, पुलिस वाले करता है। मोदी साहब कायर है, मोदी सरकार कायर है, वोट चोरी बंद करो।
नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी। वो एक्चुअली बात नहीं कर सकते हैं, रियलिटी ये है, क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है, ये कॉन्स्टिट्यूशन की लड़ाई है। कॉन्स्टिट्यूशन को बचा ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలు కాకముందే పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాను. ఆర్టీసీ బస్సు ఆపలేదని ఓ మహిళ డ్రైవర్పై దురుసుగా ప్రవర్తించినట్లు వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అనంతపురం జిల్లా సర్పాల మండలం నడిమివంక గ్రామం వద్ద బస్సు కోసం మహిళ వేచి ఉంది. అనంతపురం నుండి కళ్యాణదుర్గం వైపు వెళ్తున్న బస్సు ఆపకుండా వెళ్ళింది. దీంతో ఆమె బైకుపై ఓవర్టేక్ చేసి బస్సు ఆపి డ్రైవర్తో వాగ్వాదానికి దిగింది. బస్సు ఎందుకు ఆపలేదని డ్రైవర్ చెంప పగలగొట్టినట్లు చెబుతున్నారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అతనిని నవమాసాలు తన గర్భంలో పెంచింది. పురిటి నొప్పులను పంటి కింద భరించి ఈ లోకానికి పరిచయం చేసింది. కడుపులో పెట్టుకొని పెంచింది. చివరికి ఆ కొడుకు తల్లిపై కత్తివేటు వేశాడు. రక్తం దారలా కారుతున్నా వదలలేదు. అమ్మ అని గుర్తుందో లేదో, అసలు విచక్షణ ఉందో లేదో, కనీస మానవత్వం మరిచాడో ఏమో. ఒక్కొక్క కత్తివేటు ఆమె గుండెలపైనే కాదు, ఆ వీడియోను చూసిన ప్రతి ఒక్కరిపై పడింది. అందరూ గుండెలను పిండివేసిన ఈ ఘటన నిన్న జరగగా ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామంలో అశోక్ నగర్లో చోటు చేసుకుంది. ఇప్పుడు ఆ తల్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కొట్టినా మేము తోడబుట్టినోడని మేము ఎక్కడా బయట పెట్టుకోలేదు. ఒకసారి మా ముందే కర్రచుకుని తలకాయ పగిలేలా కొట్టేశాడు. తలకాయ పగిలిపోయింది, చెయ్యి గట్టిన అరిగింది. ఆయనే తీసుకెళ్లి హాస్పిటల్లో స్ఫూర్తి హాస్పిటల్లో పెట్టాడు. తీసుకొచ్చాడు. మళ్ళీ నా దగ్గర పెట్టుకున్నాను. 20 రోజులు చూసిన తర్వాత మనిషి మామూలు అయ్యింది. మళ్ళీ కూరగాయలు వేసుకుంటానమ్మా, ఇంటికి ఉంటే ఎవరు తింటారని కూరగాయలు అమ్ముకునేది. ఇది 3వసారి ఇలాగే నరికేస్తాము. ఎందుకు కొడుతున్నాడో ఏంటో ఆడికే తెలియదు. కొన్ని ఏదన్నది మనుషులు మెరుగుల్లో పెట్టి మాట్లాడుకుని అదని ఇదని చేసుకుంటూ మానేసి ఎలా చేస్తున్నాడండి. అమ్మగారండి, అన్నయ్య. కాగ్ త్రైమాసిక నివేదిక ప్రకారం రాష్ట్ర ఆదాయం బాగా తగ్గింది అని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గడం ప్రమాద గంటికలను మోగిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో ఆర్థిక రంగం దెబ్బతింటోంది. ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా, ఒక్క ప్రాజెక్టు కట్టకుండా, విద్యార్థులకు మంచి భోజనం పెట్టకుండా అప్పులతో ఏం చేస్తున్నారో ప్రభుత్వం బయటపెట్టాలి. 6 గ్యారెంటీల అమలు సంగతేమో గాని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీగా కథం పట్టించింది అని కేటీఆర్ మండిపడ్డారు.
ఎవరు చెప్పారు? ఎవరన్నారు ఆ మాట? అంటున్న కర్ణాటక రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రం ఆదాయం తక్కువ అని. అది తప్పుడు ప్రచారం. అక్కడ ఉన్నాయి 224 అసెంబ్లీలు. అక్కడ ఉన్న జనాభా ఎంత, రాష్ట్రం బడ్జెట్ ఎంత? ఇక్కడ ఉన్న జనాభా ఎంత, ఈ రాష్ట్రం బడ్జెట్ ఎంత? దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రుణమాఫీకి డబ్బులు లేవు, రైతు బంధుకు లేవు, డబ్బులు ఎగ్గొట్టినారు ఆల్రెడీ వానాకాలం. పింఛన్ల పెంపు కోసం డబ్బులు లేవు, తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవు, మహిళలకి 2500 రూపాయలు ఇచ్చేదానికి లేవు డబ్బులు. కానీ చాలా విచిత్రం, మహారాష్ట్ర ఎన్నికల్లో సిగ్గు లేకుండా 300 కోట్లతో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి మాత్రం డబ్బులున్నాయి. 300 కోట్లని నేను ఊరికే ఆరోపించట్లేదు. 300 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము నీ అబ్బ సొత్తు అన్నట్టు, మీ రాహుల్ గాంధీ సొత్తు అన్నట్టు ఇవాళ చేయని పనులు చెప్పినట్టుగా దిక్కుమాలిన ప్రచారం. జో కామ్ కియా హీ నహీ తెలంగాణ మే. ఇలా ఎట్లున్నదంటే పొద్దున ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక వీడియో చూసిన నేను. పార్టీ మారింది, కొంతమంది మన ఎమ్మెల్యేలు మన పార్టీలో గెలిచిన కొంతమంది పోయినాక సరే పోయిన వాళ్ళు పోయినామని చెప్పుకోవాలి కదా. ఏ పార్టీలు ఉన్నాయా అంటే ఈ పార్టీలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక్కడికి వస్తే ఆ వీడియో చూసిన విలేకరు అడుగుతాను, ఏ పార్టీలు ఉన్నావు సార్ నువ్వు అంటే, ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నాను. ఏ పార్టీలు ఉండాలో గా పార్టీలోనే ఉన్నా అంటే, ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నాను. ఏ పార్టీలు ఉండాలో గా పార్టీలోనే ఉన్నా. ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు అందరు ఇళ్లలో, పిల్లగాడు బయటకు పోయింది అనుకో, బయటకు పోయినాక కొద్దిగా ఆలస్యమైంది అనుకో, 9:30 10 అవుతుంది, పిల్లగాడు ఇంటికి వస్తాడు, ఫోన్ చేసినావు, యాడున్నారా అంటే నేను యాడు ఉండాలనో గాడినే ఉన్నాను అనుకో. వాడు ఏమంటావు, దౌడానికి వెళ్ళాడు దంపో, ఇంటికి రాగానే వేస్తావా లేదా, ఎవరా బాగా మాట్లాడుతున్నావు అంటే. ఈ అతి తెలివితేటలు ఇలా చూస్తున్నాం, కొత్త కొత్త విచిత్రమైన 20 నెలల్లో విచిత్రమైన అనుభవాలు. ఎవరు చెప్పారు? ఏపీలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కుండుపోత వర్షాలకు నదులు కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం జంబులదిన్నె గ్రామంలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. శనివారం గ్రామానికి చెందిన షాజహాన్ అనే యువకుడు నదిలో ఈతకు వెళ్లి మృతి చెందాడు. అయితే నేడు షాజహాన్ అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో వారి శ్మశానం నదికి అవతల ఉండటంతో తప్పనిసరి ప్రాణాలు అడ్డుపెట్టి పీకల్లోతు నీటిలో తాబూత్ శవాన్ని ఉంచేది మోస్తూ అవతలి వైపు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దీనస్థితికి గ్రామస్తులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. కాకినాడ జిల్లాలో సముద్రం భయాందోళనను కలిగిస్తోంది. పిఠాపురం మండలం న్యూ కొత్తపల్లి వద్ద మళ్లీ సముద్రం భారీగా ముందుకు వచ్చింది. సముద్రంలో కెరటాలు భారీ ఎత్తున ఎగిరిపడుతున్నాయి. తీరం వెంబడి ఉన్న మాయాపట్నంలోనూ సముద్రం ముందుకు వచ్చింది. సముద్రం తాకిడి దెబ్బకు సూరారాంపేట కోతకు గురవుతోంది. అమీనాబాద్ శివారులోని రోడ్డు సైతం కోతకు గురైంది. ఇక్కడ అయితే తొలిసారి సముద్రం ముందుకు వచ్చింది. పల్లెపేట వద్ద సముద్రంలో అలలు ఉధృతి అధికంగా ఉంది. మరో 2 రోజుల పాటు ఇలానే కొనసాగితే చాలా ఇళ్లు సముద్ర గర్భంలో కలిసిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్